చిన్నప్పటి నుండి లైఫ్ లో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అనే మనస్తత్వం ఉన్న ముగ్గురు వ్యక్తులు కలిసి స్థాపించిందే ఈ అకాడమీ. గౌరవ్ ముంజల్, హేమేష్ సింగ్ అండ్ రోమన్ సైని కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని మల్టీ-బిలియన్ డాలర్ కంపెనీగా ఎలా మార్చారు? ఎందుకంటే ఆల్రెడీ సెటిల్డ్ గా ఉండి వెల్ సెక్యూర్ జాబ్ అయినా కలెక్టర్ జాబ్ అని కూడా లెక్క చేయకుండా రిజైన్ చేసి వాళ్ళు నమ్మిన అకాడమీ కోసం రిస్క్ తీసుకోవడం అంటే మాటలు కాదు. చుట్టూ క్రిటిసైజ్ చేసేవాళ్ళు, ఇంత రిస్క్ అవసరమా అనేవాళ్ళు, ఆల్రెడీ కంఫర్ట్ జోన్ లో ఉన్నావుగా అని చెప్పేవాళ్ళు, నువ్వేదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నావో అలాంటి మార్కెట్ లో చాలానే ఉన్నాయి, అవి తట్టుకొని నీది ముందుకు రాగలదా అనేవాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళు, బంధువులు, తెలిసిన వాళ్ళు ఇంత నెగిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తున్నా ఆ ముగ్గురు దేన్నైతే నమ్మారో దాన్ని వదలలేదు. వాళ్ళు నమ్మిన దానికోసం ఐఏఎస్, సాఫ్ట్వేర్ జాబ్లు కూడా వదులుకున్నారు. యూట్యూబ్ ద్వారా అందరికి విద్యను అందించాలని ట్యుటోరియల్స్ రూపంలో వీడియోలు తయారు చేసేవాళ్ళు. అకాడమీ అనే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరే కంపెనీ పేరుగా పెట్టుకున్నారు. చాలా మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన అకాడమీ జర్నీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అకాడమీ ఫౌండర్ అయిన ముగ్గురు ఒకరైన గౌరవ్ ముంజల్ తో స్టార్ట్ చేద్దాం. అందరిలాగానే గౌరవ్ కూడా చిన్నప్పటి నుండి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకునేవాడు. గౌరవ్ కి ఇంటర్మీడియట్ పూర్తయ్యాక గౌరవ్ ని ఐఐటిలో జాయిన్ చేద్దాం అనుకున్నారు, కానీ అది కుదరలేదు. దాంతో ముంబైలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో చదవాల్సి వచ్చింది. గౌరవ్ ముంబైలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు చాలా కాలేజెస్ లో హాస్టల్స్ ఉండేవి కావు. స్టూడెంట్స్ అకామిడేషన్ చాలా ప్రాబ్లం గా ఉండేది. కాలేజెస్ ఓన్ హాస్టల్ లేని వాళ్ళు అవుట్ సైడ్ హాస్టల్స్ అండ్ పీజీస్ అని కొంతమంది రూమ్లలో రెంట్ కు ఉండేవారు. స్టూడెంట్స్ అకామిడేషన్ చూసిన గౌరవ్ మైండ్ లోకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఆలోచన వచ్చింది. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే ఫ్లాట్.2 అనే వెబ్సైట్ ని డిజైన్ చేశాడు. ఈ వెబ్సైట్ ద్వారా కాలేజెస్ కి దగ్గరలో ఉన్న అకామిడేషన్ సెర్చ్ చేసుకునే సదుపాయం కల్పించాలని అనుకున్నాడు. గౌరవ్ తో పాటు చదువుకునే వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వెబ్సైట్ లో 4 నుండి 5 మార్కెట్ లో ఉన్నాయి కదా, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే వాళ్ళు. చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని చెప్తున్నా సరే గౌరవ్ మాత్రం ఫ్లాట్.2 అనే వెబ్సైట్ మీదే వర్క్ చేసేవాడు. గౌరవ్ ప్రయత్నంలో లోపం లేకపోయినా సరే ఎందుకో ఫ్లాట్.2 మాత్రం తన కాలేజ్ డేస్ లో వర్కౌట్ అవ్వలేదు. గౌరవ్ కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడే ఫ్లాట్.2 తో పాటు అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు. గౌరవ్ మిగతా స్టూడెంట్స్ కంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ముందుండేవాడు. అలా తనకు బాగా వచ్చిన కంప్యూటర్ గ్రాఫిక్స్ ఈజీ వేలో ఎలా నేర్చుకోవాలో వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టాడు. అదే గౌరవ్ మొదటి వీడియో. అలా తను ఏ సబ్జెక్ట్ మీద షార్ప్ గా ఉన్నాడో వాటి మీద వీడియో చేసి అకాడమీ యూట్యూబ్ ఛానల్ లో పెట్టేవాడు. ఈ యూట్యూబ్ 2010లో తన ఇంజనీరింగ్ చదివేటప్పుడే స్టార్ట్ అయింది. గౌరవ్ స్టార్ట్ చేసిన అకాడమీ అండ్ ఫ్లాట్.2 పెద్దగా రెస్పాన్స్ రాలేదు. గౌరవ్ ఇంజనీరింగ్ పూర్తయింది. ఆ తర్వాత డైరెక్ట్ ఐ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. జాబ్ చేస్తూనే వీకెండ్స్ లో మళ్ళీ ఏదైతే తన కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడే ట్రై చేసి ఫెయిల్ అయిన ఫ్లాట్.2 వెబ్సైట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. వీక్ అంతా ఆఫీస్ లో వర్క్ చేస్తూ వీకెండ్స్ లో టైం వేస్ట్ చేయకుండా ఫ్లాట్.2 ని డెవలప్ చేసేవాడు. గౌరవ్ కి ఫ్లాట్.2 మీద పూర్తి క్లారిటీ వచ్చింది. అప్పటికే తను సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ అయ్యి 1 ఇయర్ పూర్తి కావస్తుంది. ఇక ఎప్పుడైతే ఫ్లాట్.2 మీద పూర్తి క్లారిటీ వచ్చిందో తను చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ ని వదిలేశాడు. ఫ్లాట్.2 కోసమే ఫుల్ టైం వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. నెమ్మదిగా యూజర్స్ నుండి ఫ్లాట్.2 మీద మంచి రెస్పాన్స్ రావడం మొదలైంది. అలా ఫ్లాట్.2 కి వస్తున్న రెస్పాన్స్ ని గమనించిన కామన్ ఫ్లోర్ అనే మరో రియల్ ఎస్టేట్ వెబ్సైట్ గౌరవ్ ముంజల్ తో ఫ్లాట్.2 ను కొనుగోలు చేయడానికి డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయి కామన్ ఫ్లోర్ ఫ్లాట్.2 ని అక్వైర్ చేసింది. కామన్ ఫ్లోర్ ని అక్వైర్ చేశాక దాన్ని ఫ్లాట్ చాట్ గా నేమ్ మార్చింది. ఫ్లాట్ చాట్ కి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ హేమేష్ సింగ్. అకాడమీ ముగ్గురు ఫౌండర్స్ లో రెండో వ్యక్తి హేమేష్ సింగ్ పరిచయం ఇక్కడే మొదలైంది. గౌరవ్ ఇంజనీరింగ్ లో స్టార్ట్ చేసిన అకాడమీ యూట్యూబ్ ఛానల్ కి 4 సంవత్సరాల వరకు పెద్దగా రెస్పాన్స్ కానీ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ రాలేదు. 4 సంవత్సరాల తర్వాత అంటే గౌరవ్ ది ఇంజనీరింగ్ పూర్తయ్యాక మెల్లగా వ్యూస్, సబ్స్క్రైబర్స్ పెరగడం మొదలైంది. గౌరవ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కోడింగ్ మీద వీడియోస్ చేసి అప్లోడ్ చేసేవాడు. ఇటు యూట్యూబ్ ఛానల్ ని మెయింటైన్ చేస్తూనే అటు జాబ్ చేసుకుంటూ ఖాళీ సమయంలో ఫ్లాట్.2 ని డెవలప్ చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత మనందరికి తెలిసిందే 2018లో ఫ్లాట్.2 పెట్టడం 1 ఇయర్ తర్వాత కామన్ ఫ్లోర్ కొనుక్కోవడం జరిగింది. గౌరవ్ ముంజల్ తన యూట్యూబ్ ఛానల్లో సివిల్ సర్వీస్ ఎలా క్రాక్ చేయాలో వీడియో చేసి పెట్టమని తన ఫ్రెండ్ అయిన రోమన్ సైని అడిగాడు. రోమన్ సైని అందుకు సరే అని చెప్పి అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ట్యూటోరియల్ హౌ టు క్రాక్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ మీద వీడియోస్ చేసేవాడు. ఆ తర్వాత రోమన్ సైని కూడా అకాడమీ ఫౌండర్స్ ముగ్గురులో ఒకరిగా యాడ్ అయ్యాడు. ఎందుకు గౌరవ్ ముంజల్ రోమన్ సైని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ మీద ట్యూటోరియల్ వీడియోస్ చేయమన్నాడు అంటే ఆ ట్యూటోరియల్ వీడియోస్ చేసే సమయానికి రోమన్ సైని ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లో 18th ర్యాంక్ హోల్డర్. రోమన్ సైని జైపూర్ లోని రాయ్కరణ్ అనే విలేజ్ లో 1991 లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు. 16 ఇయర్స్ వరకు రోమన్ సైని హోమ్ టౌన్ లోనే స్టడీస్ కంటిన్యూ చేసేవాడు. తనకి ఆ హోమ్ టౌన్ తప్ప వేరే ప్రపంచం తెలీదు. పెద్ద క్లెవర్ స్టూడెంట్ కూడా కాదు. తన స్కూల్ ఎడ్యుకేషన్ ని 85% మార్క్స్ తో క్లియర్ చేశాడు. తన 12th పూర్తయిన తర్వాత ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎగ్జామ్స్ ని క్లియర్ చేశాడు. ఆ ఎగ్జామ్ ను కూడా 16 ఏళ్లకే క్లియర్ చేయగలిగాడు. అంతవరకు తన హోమ్ టౌన్
కే పరిమితైన రోమన్ సైని ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ చేయడానికి మొదటిసారి తన హోమ్ టౌన్ ని దాటి వెళ్ళాడు. కొంతకాలం జూనియర్ డాక్టర్ గా రోమన్ సైని వర్క్ చేశాడు. జూనియర్ డాక్టర్ గా వర్క్ చేస్తున్న టైంలో మెడికల్ క్యాంపస్ పని మీద చాలా ప్లేసెస్ తిరిగేవాడు. పేద ప్రజల్ని, బాగా వెనుకబడిన ప్రజల్ని చూసి వీళ్ళకి ఏదైనా చేయాలి, వీళ్ళ బ్రతుకులను ముందుకు తీసుకురావాలి అనుకున్నాడు. తన డాక్టర్ జాబ్ ని వదిలేసి సివిల్స్ కి ప్రిపేర్ అయ్యి వెనకబడ్డ వాళ్ళ లైఫ్ ని ముందుకు తీసుకురావాలి అనుకున్నాడు. కానీ రోమన్ సైని లైఫ్ ని కూడా చుట్టూ ఉన్న వాళ్ళు మంచి కెరియర్, డాక్టర్ గా నీ లైఫ్ చాలా బాగుంటుంది, దీన్ని వదిలేసి సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలంటావేంటి, సివిల్స్ క్రాక్ చేయడం అంటే అంత ఈజీ కాదు, ఇన్ కేస్ నువ్వు క్రాక్ చేసిన ఈ కరప్టెడ్ సిస్టమ్, ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ మధ్య చేయాలనుకున్నది చేయలేవు అని చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత చెప్తున్నా సరే అందరూ ఇలానే అనుకుంటే సిస్టమ్ ఎప్పటికీ మారదు అని తన మెడికల్ ప్రొఫెషన్ ని వదిలేసి సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు. తను ఐఏఎస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నప్పుడు గౌరవ్ ముంజల్ యూట్యూబ్ ఛానల్లో ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్స్ ని ఎలా క్రాక్ చేయాలో మా ఛానల్లో స్టూడెంట్స్ కి ట్యూటోరియల్ వీడియోస్ పెట్టమని కోరగా, రోమన్స్ అని కూడా అందరికి ఉపయోగపడుతుంది, అందరూ చదువుకోవాలి, అప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది, దేశంలో వెనుకబడ్డ ప్రాంతాల వాళ్ళు కూడా ముందుకు వస్తారు, అన్నిటిలోనూ రాణిస్తారు అని ఆలోచించి గౌరవ్ ముంజల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో సివిల్స్ ఎలా క్లియర్ చేయాలో ట్యూటోరియల్ రూపంలో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత తన వీడియోస్ కు వస్తున్న రెస్పాన్స్ ను చూసి ఐఏఎస్ గా ఉండే ఒక ప్రాంతాన్ని బాగు చేయడం కంటే అకాడమీ ద్వారా లక్షల మంది విద్యార్థులకి దారి చూపిస్తే దేశం మొత్తం బాగుపడుతుందని ఆలోచించాడు. ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్ ని క్రాక్ చేసిన ఐఏఎస్ జాబ్ ని రిజైన్ చేసి 2015లో గౌరవ్ ముంజల్ తో కలిసి అకాడమీ మీద ఫోకస్ చేశాడు. 2010లో యూట్యూబ్ ఛానల్ గా స్టార్ట్ చేసిన అకాడమీ 2015లో గౌరవ్ ముంజల్ తన ఇద్దరు మిత్రులైన రోమన్ సైని, అకాడమీ చీఫ్ ఆఫీసర్ అయిన ఎంఎస్ సింగ్ ముగ్గురు కలిసి సాఫ్ట్ టెక్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. అకాడమీకి సాఫ్ట్ టెక్ కంపెనీగా ఉంది. అకాడమీ యాప్ మరియు వెబ్సైట్ 2015లో డిజైన్ చేశారు. దీనికి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా ఎంఎస్ సింగ్ చూసుకుంటారు. ఈ యాప్ మరియు వెబ్సైట్ అండ్ యూట్యూబ్ ఛానల్ మొత్తం కలిసి దాదాపు 50,000 మంది పైగా ట్యూటోరియల్ వీడియోస్ ద్వారా విద్యను అందిస్తున్నారు. మొత్తం అన్నిటిలో కలిపి దాదాపు 10 లక్షల ట్యూటోరియల్ వీడియోస్ ఉన్నాయి. 5 కోట్ల మంది పైగా అకాడమీ ద్వారా ఫ్రీ కోర్సులు నేర్చుకుంటున్నారు. 20 కోట్ల పైగా వాల్యుయేషన్ లో ఉంది ఈ రోజు అకాడమీ కంపెనీ. అకాడమీకి సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్ మరియు షేర్ హోల్డర్ కూడా. చిన్న యూట్యూబ్ ఛానల్ గా మొదలుపెట్టి ఇండియాలోనే టాప్ ఎడ్యుకేషనల్ గా నిలిచింది. పైకి మనం కనపడుతున్న అకాడమీ ఫౌండర్ అయిన గౌరవ్ ముంజల్ కి చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. గౌరవ్ 10th స్టాండర్డ్ లో ఉన్నప్పుడే చాలా బ్లాగ్స్ క్రియేట్ చేశాడు, కానీ అవేవి వర్కౌట్ అవ్వలేదు. కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడే ఫ్లాట్ టాటూ అనే వెబ్సైట్ ని డిజైన్ చేశాడు, అది కూడా కాలేజ్ డేస్ లో వర్కౌట్ అవ్వలేదు. అకాడమీ లాగానే చాలా యూట్యూబ్ ఛానల్స్ పెట్టాడు, అవన్నీ వర్కౌట్ అవ్వలేదు. గౌరవ్ ముంజల్ నవల్స్ కూడా రాశాడు, కానీ హార్డ్లీ ఒక 20 మంది చదివి ఉంటారేమో అంతే. ఇలా చాలా ఫెయిల్యూర్స్ తో వచ్చిన సక్సెస్ ఈ అకాడమీ. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అని ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.